మారుంటే అది పక్షోత్సవాలకు వచ్చేది కాదు, అక్కడి నుంచి మాసోత్సవాలకు వచ్చేది. యూజర్ అది డ్రైవర్స్ కావచ్చు, పెడెస్ట్రియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, రోడ్ యూజర్ అనే వాళ్ళు మారట్లేదు. వారం నుంచి 15 రోజులకి, 15 రోజుల నుంచి నెల తర్వాత ఎన్ని రోజులు పోతుందో తెలియదు. మనకి మన మాయ వరకు వాళ్ళు చెప్తూనే ఉంటాం. అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మన దగ్గర. మనం మారితే గవర్నమెంట్ చేసిన దానికి మనము సంతకం ఇచ్చినట్టే. సో మనం మారాలి ఫస్ట్. మనం మారకుంటే గవర్నమెంట్ ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా, మేము ఎన్ని ఇలా కూర్చోబెట్టి ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్ పెట్టి ఎవరికైనా చెప్పినా తనలో మార్పు రానంత వరకు, ఆ రోడ్ యూజర్లో మార్పు రానంత వరకు యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. సో మనము అంటే మనం రోడ్ మీద వెళ్తున్నామంటే మనం ఇంటికి వచ్చే వరకు మన ఇంట్లో పిల్లలు, భార్య పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు. అది డ్రైవర్సే కావచ్చు, రోడ్ యూజరే కావచ్చు, ఎవరైనా కావచ్చు. పెడెస్ట్రియన్ నడుచుకుంటూ పోతున్నాం, నడుచుకుంటూ పోయేటప్పుడు ఎదురు మన తప్ప. అంటే ఎవరైతే క్రాస్ చేస్తున్నారో అతను తప్పు. ఏమవుతుంది నడవలేతారు, నిర్లక్ష్యం, చిన్న ఏమైనా పాటు నిర్లక్ష్యం ఏమైతే పోదాం. అతను అంత దూరం ఉన్నాడు కదా, అక్కడి నుంచి వచ్చే వరకునే దాటేస్తాను. ఎందుకు ఒక్క క్షణంతో నీకు పోయేది? ఆ ఒక్క నిమిషం నువ్వు ఆగితే అతను సేఫ్ చేస్తాడు, నువ్వు సేఫ్ చేస్తావు. ఆ నిర్లక్ష్యమే ఈ రోడ్ యాక్సిడెంట్స్ అన్నింటికి కాదు. అది ఎవరైనా కావచ్చు, అది వాహనం నడిపించే డ్రైవర్ కావచ్చు, రోడ్డు మీద నడిచే పెడెస్ట్రియన్ కావచ్చు, ఎవరైనా ఇది వీళ్ళది వాళ్ళది లేదు. ఆ నిర్లక్ష్యం అనేది రోడ్డు ప్రమాదాలన్నింటికి కారణం అవుతుంది. ఆ నిర్లక్ష్యాన్ని మనం తీసేసి ఒకవేళ మనం రోడ్ని సక్రమంగా వాడుకుంటే యాక్సిడెంట్స్ అనేది చాలా వరకు తగ్గుతుంది. యాక్సిడెంట్స్ అనేది ఎవరు చెప్పినా ఇప్పుడు అయితే ఎవరు అనుకో, మనం వాహనము ఏదైనా ఎవరైనా మన వాహనం నడిపిస్తున్నాం అంటే యాక్సిడెంట్ అయితే మనం అనుకో. ఇప్పుడు చాలా మంది డ్రైవర్లు ఇప్పుడు కండక్టర్ లేక. సో దీని ఇంపార్టెన్స్ ఎంత అనేది మనం అర్థం చేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నేషనల్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ మంత్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే అన్ని చోట్ల మన యాక్సిడెంట్ రేట్స్ పెరుగుతున్నాయి, వాహనాలు పెరుగుతున్నాయి, రోడ్డు పైన వాహనాలు ఏవైతే నడుపుతున్నారో వాళ్ళు పెరుగుతున్నారు, యాక్సిడెంట్స్ కూడా పెరుగుతున్నాయి. దీన్ని అరకట్టడానికి కావలసిన అవగాహన తీసుకురావాలని ఈ నెల మనం యాజ్ రోడ్ సేఫ్టీ మంత్గా చేసుకుంటున్నాం. ఆర్టీసీలో అయితే రెగ్యులర్గా మనము యాక్సిడెంట్ రోడ్ డ్రైవర్స్కి మనము రీజనల్ లెవెల్లో ట్రైనింగ్ ఇస్తున్నాము, అవగాహన కల్పిస్తున్నాము, సెన్సిటైజ్ చేస్తున్నాము. డ్రైవర్స్ కానీ సూపర్వైజర్స్ ఎవరైతే ఇంటరాక్ట్